హరి ఓం. ఈ రమణ భాష్యం చెప్పుకుంటున్నాము. ఈ రమణ భాష్యం 620. భక్తుడు అంటున్నాడు, నేతి నేతి అని సాధకుడికి బోధిస్తారు. ఆత్మయే పరమాత్మ అంటారు. దాన్ని కనుక్కోనేది ఎలాగ భగవాన్ అన్నాడు. ఇది కాదు ఇది కాదు, నేను దేహం కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను మనస్సు కాదు, నేను బుద్ధి కాదు, నేను జీవుడును కాదు అని సాధకుడికి బోధిస్తారు గురువులు. ఇవేవి నువ్వు కాదు, ఇవేవి నువ్వు కాదు అంటారు. ఆత్మయ ఈ నేను అనేటువంటి ఈ ఆత్మయ ఆ పరమాత్మ అని కూడా అంటారు. అది వింటున్నాము, కానీ దాన్ని నేను కనుక్కునేది ఎలాగా అని అడిగాడు భక్తుడు. అప్పుడు మహర్షి ఆత్మను శ్రోత, మంత, జ్ఞాత అన్నారు. ఆత్మని శ్రోత, మంత, జ్ఞాత అన్నారు. అంతేకాదు ఆత్మను చెవికి చెవి అని, మనస్సుకి మనస్సు అని, జ్ఞాతకు జ్ఞాత అని వర్ణించారు. ఏ విధంగా తెలుసుకునేవాడిని తెలుసుకోవాలి అన్నారు భగవాన్. ఆత్మని శ్రోత అంటే వినేవాడు, మంత ఆలోచించేవాడు, జ్ఞాత తెలుసుకునేవాడు. అంతేకాదు ఆత్మని చెవికి చెవనీను, మనసుకి మనస్సు అనిను, జ్ఞాతకు జ్ఞాత అనిను వర్ణించారు. ఏ విధంగా ఈ తెలుసుకునేవాడిని తెలుసుకోవాలి అన్నారు భగవాన్. అప్పుడు భక్తుడు అన్నాడు, కానీ అది ఆత్మ ఏదో చెప్పడం లేదుగా, కానీ అది ఆత్మ ఏమో చెప్పడం లేదు కదా మీరు చెప్తున్నది అన్నాడు అతను. అంటే మహర్షి నేతి నేతి, ఇది కాదు ఇది కాదు అంటే ఏదుందో అదే అన్నారు. అప్పుడు భక్తుడు అంటున్నాడు, కానీ ఇది నిరాకరణ మాత్రమే కదా, తీసేస్తున్నాం అంతే కదా అన్నారు భగవాన్. అన్నాడు భక్తుడు. ఇప్పుడు భగవాన్ కేవలం మౌనంగా ఉండిపోయారు. కాని దాన్ని అంతా తీసేస్తే ఇంకా మిగిలిందే ఉంది, మౌనమే. అందుకని భగవాన్ మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు భక్తుడు, మీరు నాకు ఆత్మ ఏదో చూపించడం లేదు అన్నాడు. మహర్షి అన్నారు, ఒకనికి తన్ను తాను తెలుసుకోవాలి అన్న కోరిక, వాడి చుట్టూ జంతువులు ఇతరములు ఉన్నాయి. అప్పుడు నేనెవరో నాకు తెలుసుకోవాలి కోరిక కలిగిందట. అతని చుట్టూ జంతువులు, పక్షులు కదా, క్రిములు, కీటకాలు ఇంకా అనేకం ఉన్నాయి ఆయన చుట్టూ, తెలుసుకోవాలనుకున్న వాడి చుట్టూ. అప్పుడు నువ్వు ఇదిగో ఈ గోవు కాదు, ఇదిగో నువ్వు ఈ గుర్రం కాదు, ఇదిగో నువ్వు ఈ చెట్టు కాదు, నీవు ఇది కాదు, నువ్వు అది కాదు అన్నారు. నేనెవరో చెప్పలేదని అప్పటికి అంటే నువ్వు మనిషివి కాదని చెప్పలేదని సమాధానం. సరే, నేను ఇది కాదు ఇది కాదని చెప్పారు, మరి నేనెవరో నాకు చెప్పలేదు కదా అని కనుక నువ్వంటే నువ్వు ఈ మనిషివి కాదు అని మీరు చెప్పలేదు కదా అనుకుంటున్నావు. నువ్వు తాను మనిషి అని తనకు తానే తెలుసు కదా, తానే కదా తెలుసుకోవాలి. ఓహో నేను ఇవేవీ కాదు అంటే నేను మనిషిని అని నువ్వే తెలుసుకోవాలి, చెప్పలేందుకు. కాబట్టి నీవేవో దాన్ని నువ్వే తెలుసుకోవాలి. నువ్వు దేహం కావయ్యా, మనోబుద్ధులు అహంకారము కావు, మరి నీవు ఊహించగలిగినవేవి కావు. నువ్వు దాదా అక్కడ ఇక్కడ అప్పుడా ఇప్పుడా ఫలానా ఫలానా అని నువ్వు ఏదేది ఊహించగలుగుతావో అదేది నువ్వు కాదు. నిజంగా నువ్వెవరివో తెలుసుకో అని నీకు చెప్పారు. అవి ఏవి కావయ్యా, మరి ఇప్పుడు నువ్వెవరివి దాన్ని తెలుసుకో అని చెప్పారు. అంటే మౌనానికి అర్థం ఈ ప్రశ్నించేవాడే వాడు కనుక్కోవలసిన ఆత్మ అని అర్థం. అదేమిటని
ప్రశ్నిస్తూ పోతే కానిదంతా వదిలేస్తే ఉన్నది ఈ ప్రశ్నించేవాడే, అతడే ఆత్మ అని తెలుసుకున్నాక ఇక ఇది కాదు అది కాదు అనుకోక్కర్లేదు. ప్రశ్నలే లేవు, లేకుండా ఏది మిగిలిపోయిందో అదే మౌనం. దానికి అర్థం ఈ ప్రశ్నించేవాడేనని, వాడు కనుక్కోవలసింది ఆత్మ అనేను. స్వయంవరంలో కన్య తనకి చూపిన వారిని ఒక్కొక్కరిని కాదు కాదు అంటుంది. పూర్వకాలం మహారాజులలో స్వయంవరం జరిగేది. ఆ స్వయంవరంలో ఎక్కడెక్కడి నుంచో మహారాజులందరూ వచ్చి కొలువు తీరేవారు. అప్పుడు ఆ పెళ్లి కూతురిని నీకు నచ్చిన వాడిని ఎన్నుకో అనేవారు. అప్పుడు తనకి నచ్చిన వారిని అందరినీ కూడా ఏమనేది, వాడిని చూపిస్తే కాదు కాదు అనేది. చివరికి ఆమె నచ్చిన వారిని ఎదుట చూపును వాల్చుకొని మౌనంగా నిలబడేది. అప్పుడు ఇతడే నచ్చాడు, కాదు అనడం లేదుగా. ఆ మౌనం వహించేసరికి ఇతడే నచ్చాడు అనేటువంటి సమాధానం. మౌనమే సమాధానం. ఏది నువ్వు కాదు కాదు అని తీసేస్తే ఆఖరికి మిగిలేది మౌనమే. అదే నీ స్వరూపం, అదే నీ సమాధానం అన్నారు భగవాన్. కాబట్టి మన స్వరూపం మనకి తెలియాలంటే ముందు కానిదానినంత తొలగిస్తే ఇక మిగిలిందేదో అదే నువ్వు. అది ఇక ప్రశ్నించవలసిన అవసరం లేకుండానే తనకు తానే ఉన్న మౌనమే నిజ స్థితి అని మౌనం ద్వారా వ్యక్తీకరించారు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వ స్వరూపులైనటువంటి శ్రీరమణేశ్వరులు. హరి ఓం నమః.